డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు ఐర్ రిఫ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ లాయర్ పృథ్వీ గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. సో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిన ఇన్ఫ్లుయెన్సర్ అండ్ యూట్యూబర్ నందు గారి కేసు గురించి అలాగే H1B వీసా అప్డేట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే ప్రత్యూష్. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను సార్. Very good. సో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఒకటే న్యూస్ బాగా హల్చల్ రేపుతుంది. సో యూట్యూబర్ నందు అందరికి తెలిసిన ఆవిడే. సో మూవీస్లో కూడా యాక్ట్ చేస్తుంది. సో ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్రాడ్ చేస్తున్నారు, సో మీకు జాబ్స్ ఇస్తామని డబ్బులు తీసుకొని అబ్రాడ్స్కి తీసుకెళ్ళి జాబ్స్ ఇవ్వట్లేదని మోసపోయిన వాళ్ళందరూ వీడియోస్ చేస్తున్నారు. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి వీళ్ళ గురించి చెప్తున్నారు. బట్ ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, కొన్ని వీడియోస్ కూడా చెప్పింది, ఫస్ట్ దీంతో అసలు మాకు అసలు సంబంధమే లేదు, నాకు నా హస్బెండ్కి అని చెప్పింది. సో ఇప్పుడు అది నా హస్బెండ్ది, నాకు సంబంధం లేదు అంటుంది. సో అసలు ఏం జరుగుతుంది సార్ ఇందులో? నిజాలు ఏంటి కొంచెం చెప్తారా? ఇన్ఫ్లుయెన్సర్ నందు అండ్ వాళ్ళ మధుకర్ వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళిద్దరు పిల్లలు, వీళ్ళ నలుగురు కలిసి సోషల్ మీడియాలో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు జనాల్ని, మనం పోర్ట్రే చేసుకోవచ్చు మనం అనేది చెప్పాలంటే తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళు ఒక రోల్ మోడల్స్ అని చెప్పచ్చు. ఆవిడ తర్వాత చాలామంది వచ్చారు. ఫస్ట్లో అబ్రాడ్లో ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఇండియాకి అక్కడ డిఫరెన్స్ ఏంటి అలా తీసుకొచ్చిన తర్వాత హౌస్లో ఉండేటువంటి చిన్న ఇన్సిడెంట్స్, ఒక స్కూల్కి వెళ్ళకపోవడం దగ్గర నుంచి హస్బెండ్ తోటి ఉండే చిన్న అలకలు ఇవన్నిటినీ కూడా చాలా అద్భుతంగా ఒక రకమైనటువంటి ఫ్యామిలీ బాండ్ అంటే ఇట్లా ఉండాలి అన్నది ఒక అందరికి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. అండ్ ఆల్సో ఇండియాలో కూడా లేదా ఫంక్షన్ చేసుకున్నారు. ఇదంతా కూడా ఫంక్షన్ చాలా ఆర్భాటంగా చేసుకున్నారు, చాలా అందంగా చేసుకున్నారు. ఆవిడ విలేజ్కి వెళ్ళింది, విలేజ్లో ఆవిడ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. అండ్ ఆవిడ చేసుకున్న షాపింగ్, అది కాకుండా హైదరాబాద్లో ఆవిడ చాలా షాపింగ్ చేసుకుంది, శారీస్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, ప్రమోషన్ ఇచ్చింది. ఇదంతా ఒక ఎత్తు అయితే చిరంజీవి గారి సినిమాలో ఆవిడ యాక్ట్ చేయడం నిజంగా ఆవిడకి ఇండివిజువల్ గ్రోత్ కింద చెప్పాలంటే మంచి గ్రోత్ అని చెప్పచ్చు. ఇన్ఫ్లుయెన్సర్ అంటే జనరల్గా ఉండేటువంటి ఐడియాలో ఆవిడని ఇట్లాగా తీసుకెళ్ళి ఆ క్యూబెట్ ఇట్లా పెట్టచ్చు. షీఈ్ ఇన్ఫ్లుయెన్సర్. వై? బికాజ్ ఆవిడ వల్ల చాలా మంది బయటకు వచ్చారు, చాలా మంది ఇట్లా చేసుకోవచ్చు, మనం కూడా చేసుకుంటే మనకి ప్రమోట్ చేసుకుంటే డబ్బులు వస్తాయని. ఈ వీడియో చేసేటప్పుడు ఆవిడకి ఏజెన్సీ ద్వారా చేసుకున్నారు, తర్వాత ఆవిడే చేసుకున్నారు. చాలా మంచి అమౌంట్ అయితే ఆవిడకి వచ్చింది. అండ్ ఖాళీగా ఉండేటువంటి ఆడవాళ్ళందరూ చేయాల్సిన పని అన్నది ఒక సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ని ఎట్లా వాడుకోవచ్చు అని పాజిటివ్ దీనిలో తీసుకెళ్లారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ మధ్యన ఏంటంటే వెదర్ ఆవిడ మీద అభియోగం అనుకుంటారా, లేకపోతే ఆవిడ మీద వచ్చినటువంటి ఒక డాగ్మా కింద చెప్తారా, మూవీ తర్వాత నన్ను ఇట్లాగా అలరి చేశారని చెప్పుకుంటారు, ఏదైనా కావచ్చు. ఒక 4 years నుంచి 5 years నుంచి వాళ్ళ హస్బెండ్ COS సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇప్పిస్తాను అని చెప్పేసి డబ్బులు జనాల దగ్గర తీసుకుంటే మినిమం దాంట్లో తీసుకునేది 15 లక్షలు ఇండియన్ కరెన్సీలో. 15 lakhs నుంచి 25 to 30 lakhs వరకు తీసుకుంటా, జాబ్స్ ఇప్పిస్తానని చెప్పి. లండన్లో అమ్మ ఒక రకమైనటువంటి డిఫరెంట్ సిచ్యువేషన్ అగైనెస్ట్ టు కెనడా అండ్ US. లండన్లో ఏంటంటే మనకి సాఫ్ట్వేర్ సెక్టర్ అమెరికాలో ఎక్కువ ఉంటుంది, కెనడాలో ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా ఉంది. బట్ లండన్లో ఏంటంటే ఆ సెక్టర్తో పాటు మిగతా సెక్టర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు హెల్త్ సెక్టర్ ఉంటుంది, నర్సింగ్ సెక్టర్ ఉంటుంది, అండ్ హౌస్ హెల్పర్స్ అంటారు, అంటే ఆయాల కింద పెట్టుకునే వాళ్ళు ఉంటారు, అండ్ ఆల్సో హోటల్ సెక్టర్, ఇవన్నిట్లో కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. అందుకని దాని మీద ఇప్పుడు కూడా అక్కడ లండన్ వెళ్తున్నారంటే, లేకపోతే వాట్ వి కాల్ ఇంగ్లాండ్ వెళ్తున్నారంటే దీనికోసం వెళ్తలా. వాళ్ళు వెళ్తుంది ఒక 10% 20%, అట్మోస్ట్ 30% సాఫ్ట్వేర్ సెక్టర్ అయినా రిమైనింగ్ సెక్టర్ హెల్త్ సెక్టర్ అండ్ డొమెస్టిక్ సర్వెంట్ సెక్టర్ అండ్ ఆల్సో కుకింగ్ సెక్టర్కి, రెస్టారెంట్ సెక్టర్కి వెళ్ళేవాళ్ళు ఉంటారు. వీళ్ళ ప్రొవైడ్ జాబ్ చేసేది ఏంటంటే వచ్చిన అభియోగాలు చూసుకుంటే ఆ వీడియోస్లో కానీ అన్నీ తెలుస్తుంది ఏంటంటే మిగతా సెక్టర్స్ అన్నిటినీ కూడా వాళ్ళు జాబ్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి ఒక అభిప్రాయాన్ని జనాలు క్రియేట్ చేసి వాళ్ళందరూ తీసుకుంటున్నారు. నాట్ సాఫ్ట్వేర్. ఇక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరు ఉంటారంటే నాట్ ఇండియన్స్, ఇండియా నుంచి వెళ్ళేవాళ్ళు కాదు, అంటే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేవాళ్ళు కాదు, డైరెక్ట్గా అక్కడ ఉన్న వాళ్ళు అక్కడి నుంచి అక్కడ వెళ్తారు. అంటే ఒక స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు ఉంటారమ్మా.
ఆ స్టూడెంట్ వీసా మీద విత్ ఇన్ 2 years స్టూడెంట్ ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే 2 years లోపల వాళ్ళకి ఏదో జాబ్ రావాలి. అవును. జాబ్ రావాలంటే అక్కడికక్కడ ఉండే ఏజెన్సీస్ మీద డిపెండ్ అవుతారు. అక్కడికక్కడ ఉన్న ఏజెన్సీస్లో ఈ కొంచెం పాపులర్ అయినటువంటి ఏజెన్సీస్కి వాళ్ళు అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకుంటే వాళ్ళు జాబ్ ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు ప్రొవైడర్ ఆఫ్ జాబ్ కింద వాళ్ళు 8 కంపెనీస్ అక్కడ రిజిస్టర్ చేసుకున్నారట. ఆ 8 కంపెనీస్లో ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే కనుక వాళ్ళకి COS ఇస్తారు, సర్టిఫికేట్ ఆఫ్ వాట్ వి కాల్ స్పాన్సర్షిప్ ఇస్తారు. ఇచ్చిన అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అంటే ఎంప్లాయర్ ఇచ్చేటువంటి ఒక నోట్. ఇచ్చిన తర్వాత దాన్ని SMS చేస్తారు, అక్కడ సిస్టంలోకి ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళు వీసా అనేది వాళ్ళు పక్కా అవుతుందమ్మా. అప్పుడు కంటిన్యూ అవుతారు. ఈ లోపల ఇండియా రావచ్చు, వచ్చిన వెంటనే మళ్ళీ వెనక్కి వెళ్ళొచ్చు. ఇండియా నుంచి కూడా వెళ్ళే వాళ్ళ దగ్గర నుంచి మేము కూడా మీకు జాబ్ ఇప్పిస్తాము అని చెప్పేసి సర్వీస్ ప్రొవైడర్స్ కింద వాళ్ళు జాబ్ ఒప్పుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్లు ఎత్తక ఎట్లా ఉంటుందంటే చాలా సినిమాల్లో మనం చూసాం. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ ఎత్తకపోతే ఎట్లా ఉంటుంది అసలు తెలియని దేశం కాని దేశం ఎంత భయం వేస్తుంది. అవునవును. అటువంటి ట్రామాను ఫేస్ చేసిన వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి ఈ రోజున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాకు భయం వేస్తుంది అక్కడికి వెళ్ళి ఫోన్లు ఎత్తరు వీళ్ళు. అండ్ దట్టు ఈ కమ్యూనికేషన్ ఒక ఇంటర్వ్యూలో నేను ఎవరో ఒక అమ్మాయి చెప్పిన దాంట్లో చూసాను, ఈ కమ్యూనికేషన్ అంతా కూడా వాట్సాప్ కమ్యూనికేషన్ చేస్తారు అన్నారు. ఇదంతా సినారీ తీసుకుంటే మనకి వీళ్ళు ఫ్రాడ్ చేశారా లేదా అన్నది పక్కన పెడితే కొంచెం సిస్టమేటిక్గా కాకుండా అన్సిస్టమేటిక్గా వీళ్ళు మూవ్ అయ్యారు అనిపిస్తుందమ్మా. ఓకే సరే, అంటే ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే 15 lakhs 25 lakhs అంటే చిన్న అమౌంట్ కాదు. అది ఇండియా నుంచి వెళ్తున్నారా అదే కంట్రీ నుంచి వెళ్తున్నారా అని పక్కన పెడితే ఇంత ప్రాసెస్లో వాళ్ళు ట్రస్ట్ చేయాలంటే వాళ్ళు ఏదో ఒకటి చేసే ఉంటారు కదా సార్, ట్రస్ట్ చేయడం కోసం. సో అంటే సర్టిఫికేట్ చూపించడము, లేదంటే ఎన్ని ఇయర్స్ నుంచో ఉంది, ఎంతోమంది మేము జాబ్స్ ఇప్పించాం, ఏదో ప్రూఫ్ చూపించకపోతే వీళ్ళు వెళ్ళరు కదా. మరి అంత ప్రూఫ్స్ పర్టికులర్గా ఉన్నాయా వాళ్ళ దగ్గర? ప్రత్యూష, ఇక్కడ ఏమవుతుందంటే జాబ్ ప్రొవైడర్స్ ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉండేటువంటి జాబ్స్ చెయ్యట్లేదు అని నేను 100% చెప్పను. ఎట్లా ఉండదంటే ఒక 100 jobs ఉన్నాయి అనుకోండి ప్రత్యూష, వాళ్ళ 1000 jobsకి మార్కెట్ చేశారనుకోండి, 900 మంది మోసపోతున్నట్లు లెక్క. మరి 100 jobsకి 101 చేసినా ఒకడు మోసపోతున్నట్లు లెక్క. ఓకే, అంటే ఈ 1000 మందికి ఆ 100నే చూపిస్తున్నారు అంతే కదా. అది వచ్చిన గొడవే అది. లేదా ఈ 100 jobs 100 మందికి చూపిస్తున్నారు, డిజర్వ్డ్కి చూపించట్లా. వేగ్గా నాకు జాబ్ కావాలి వెళ్ళిపో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంప్లాయర్ ఏమంటాడంటే ఇతను క్వాలిఫైడ్ కాదు, ఇతను మేము మా ప్రమాణాలు ఇతను లేడు అని చెప్పేసి రిజెక్ట్ చేసి పంపిస్తాడు. వీళ్ళందరూ ఎఫెక్టర్స్ అవుతారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే మేము 100లో ఉన్నాము అంటున్నారు వాళ్ళు. మీకు అర్థమైందా ప్రత్యూష? మేము 100 jobsకి 1000 ఇవ్వలేదు, మేము 100 jobsకి 100 ఇచ్చాము, కాకపోతే వాళ్ళు రిజెక్ట్ అయినందుకు మా మీద పడుతున్నారు అన్నాడు. బట్ అది కూడా క్రైమే అని చెప్తాను నేను. ఎందుకంటే నువ్వు ఒక జాబ్ ప్రొవైడ్ చేస్తావు అంటే నువ్వు ఒక నమ్మకాన్ని వ్యక్తం చేసావు అని అర్థం. నువ్వు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తూ వస్తుంది కదా ఇంటర్వ్యూ, మరి ఎట్లా అంటే ఇంటర్వ్యూ అది నామినల్గా జరుగుతుంది, నేను చెప్పేసానులే అంటే యూఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద అదర్ పర్సన్ అర్థం. అంటే వీళ్ళు పైసలు తీసుకునే ముందు చెప్పట్లేదా మీరు సెలెక్ట్ అవుతారా, అవ్వకపోయినా మాకు పైసలు ఇవ్వాలి, అయ్యేది అవ్వకపోతే మీ ఇష్టం, డబ్బులు ఇవ్వరుగా. అది చెప్పకుండానే డబ్బులు ఇవ్వరు కదా. అది మార్కెట్ టెక్నిక్లే కావచ్చు. వీళ్ళనే కాదు, నందు కానీ లేకపోతే వాళ్ళ హస్బెండ్ వీళ్ళే కాదు, మధుకరే కాదు, చాలా మంది అట్లాగే చేస్తారు. అది చెప్పకపోవడం కూడా ఫ్రాడే. చెప్పరు, చాలా మంది చెప్పరు. ఇప్పుడు 100 అప్లికేషన్స్ రావాలి, నాకు 100కి జాబ్ గ్యారంటీ ఉందంటే ఎంప్లాయర్ ఎంతవరకు అంటే కాంట్రాక్ట్ ఇస్తాడమ్మా వాళ్ళకి. ఆ కాంట్రాక్ట్లో ఏంటంటే మా దగ్గర 100 jobs ఉన్నాయి, మీరు ఏమైనా చేయగలరా అంటారు. మెయిన్ హెల్త్ సెక్టర్స్లో ఉంటారు. అంటే హెల్త్ సెక్టర్స్లో ఏంటంటే హాస్పిటల్లో హెల్పర్స్ కావాలి, మాకు ఇంతమంది హెల్పర్స్ కావాలి అంటే వాళ్ళు పెద్ద క్వాలిఫికేషన్ ఏమి ఉండదు. లేదా మాకు హోటల్లో మాకు జాబ్స్ కావాలి, లేదా మాకు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్స్ కావాలని వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తారు. ఆ కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ 100 మంది సెలెక్ట్ అవుతారా లేదా వీడు చెప్పడు, 100 మంది సెలెక్ట్ అవ్వకపోతే నా పరిస్థితి ఏంటంటే వాడు చెప్పడు. వాడు ఒక గాల్లో దీపం పెడతాడు, ఏమని, ఎస్ నీకు జాబ్ ఉంది అక్కడ వెళ్ళు అని. కానీ వాళ్ళు చెప్పాలి, మీరు ఇందాక చెప్పింది కరెక్ట్, మీరు చెప్పాలి. నేను కేవలం COS మీకు ఇప్పించడం వరకు నా బాధ్యత. అక్కడ COS మీరు తీసుకున్న తర్వాత నిలబెట్టుకోవటం అనేది మీదే చేతుల్లో ఉంది. ఎగ్జాక్ట్లీ బ్యాక్ డోర్స్ లాగా చెప్పచ్చమ్మా దీన్ని, ఒక బ్యాక్ డోర్ ఇంటర్వ్యూ అని చెప్పచ్చు మన సాఫ్ట్వేర్ సెక్టర్లో చెప్పాలంటే. మీకు ఇక్కడ జాబ్ ఇస్తున్నాను వెళ్ళండి, నీకు ఇంటర్వ్యూ కూడా ఉండదు, తీసేసుకుంటున్నాను. బట్ క్వాలిటీ లేని ఎవడు పెట్టుకోరుగా, ఒకవేళ పెట్టుకున్న తర్వాత తీసేస్తారు కదా. వాళ్ళు పర్వట్ అయ్యి బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చిన వాళ్ళకి ఉన్నారు.
కానీ దీన్ని నేను ఏమాత్రం తప్పట్టట్లేదు. నందు వాళ్ళ హస్బెండ్ చేసింది, మధుగారు చేసింది నేనేం తప్పట్టట్లేదు. వాడు నిజంగా వాడికి ఆ టాలెంట్ ఉంటేనే కంపెనీలో చేయాలి. ఆ టాలెంట్ లేకుండా కంపెనీని మెయింటైన్ చేయమని కూడా మనం చెప్పలేం, ఏ ధార్మిక సంస్థలు కాదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ చేసేటువంటి వర్క్ ఆ విధానం తప్పు. వర్క్ తప్ప నేను అంట్లా, వర్క్ కరెక్టే కావచ్చు వాళ్ళు చెప్పిన దృష్టిలో అయితే. చేసే విధానం తప్పు. చేసే విధానం ఎట్లా తప్పు అంటే, నువ్వు అక్కడ ఏజెన్సీ లండన్లో పెట్టుకున్నావు, ఇండియాలో నువ్వు ఇక్కడి నుంచి రిక్రూట్ చేసుకుంటున్నావు. ఇక్కడ అప్పుడు నువ్వు రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు నువ్వు అమౌంట్ ఎక్కడికి తీసుకోవాలి, అక్కడున్న బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయమని కట్టాలి. కానీ ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ చూపిస్తున్నారు. అదాన్ని మనీ లాండర్ యాక్ట్లో వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఒకవేళ ఇందులో ఏమైనా ఉన్నా కూడా మేము ఇండియన్ సిటిజన్స్ కాదు కదా, మాకు ఇండియాలో కేసు పెడితే అది వర్కౌట్ అవ్వదు కదా అని చెప్తున్నారు. మేబీ ఈ అకౌంట్స్ అన్ని ఇండియాలోనే ఉంచడం కానీ, వాళ్ళు ఇండియన్స్ని అక్కడ తీసుకెళ్ళడం అని ఇది ఒక ట్రాప్ అని చెప్పొచ్చా? ఇంగ్లాండ్ ఇమిగ్రేషన్ యాక్ట్ ప్రకారం ఏదైనా ఒక బిజినెస్ చేస్తే దే హ్యావ్ టు షో దట్ సబ్సిడీ ఇంట్రెస్ట్ ఈస్ దేర్ ఇన్ ఇండియా, లేదా సబ్సిడీ కంపెనీ అక్కడ ఉందని చూపించాలి. అప్పుడు నీకు ఇక్కడ సబ్ ఆఫీస్ ఇండియాలో ఉంది, ఇండియాలో అక్కడి నుంచి వచ్చినా సరే ట్యాక్స్ ఇక్కడ కడుతున్నారని చూపించాలి. నువ్వు ఇండియాలో అమౌంట్ తీసుకుని ఇక్కడ తెప్పించుకుంటున్నావు అంటే ఇంగ్లాండ్ కాదు ట్యాక్స్ కట్టేది, ఇండియాకి కాదు. నువ్వు ట్యాక్స్ నుంచి ఎవరికి కట్టకుండా ట్యాక్స్ మెయింటైన్ చేస్తున్నావు. మనం ఏదైనా మన ఎక్స్పెండిచర్స్ అండ్ వాట్ వి కాల్ మన రెగ్యులర్గా కట్టుకునే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలుస్తుంది. అసెట్స్ అండ్ లయబిలిటీస్ అని చెప్పి, అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఎప్పటికప్పుడు చెప్పాలి. అసెట్స్ అండ్ లయబిలిటీస్లో నువ్వు ఎంత తీసుకున్నావు, ఎంత ఖర్చు వస్తుంది, దీన్ని ట్యాక్స్ కట్టాలి. నువ్వు ట్యాక్స్ ఎక్కడ కడుతున్నావు అమౌంట్కి, నువ్వు అమౌంట్ ఏజ్ చేసుకుంటున్నావు. మధుకర్ కొన్ని వీడియోస్లో నేను చూసింది ఏంటంటే, క్యాష్ ఇచ్చేసేయండి అమ్మా అన్నారు. హ్యూజ్ క్యాష్ 15 లక్షలు ఎట్లా తీసుకుంటే ఎక్కడ కడతాం ట్యాక్స్, కొన్ని చూపించు. కానీ అప్పుడైనా డౌట్ రాలేదా ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారు? స్వీట్గా వెళ్ళిన డౌట్ రాదమ్మా ఏదైనా సరే. 4 years అయింది అన్నారు కదా, దీంట్లో ఫెయిల్యూర్ అయ్యే ఆ సంస్థలు ఉన్నాయి. మధుకరే కాదు, చాలా సంస్థలు ఫెయిల్యూర్. అఫ్ కోర్స్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి బయటకు వచ్చారని చెప్పచ్చు. చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు దీంట్లోనూ. అది చాలా జాగ్రత్తగా చేసుకుని సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ ఫామ్ చేసుకుని ఉన్నారు. దెర్ ఈస్ ఎవ్రీ రేషియో ఉంది. వాళ్ళు ఏంటంటే అత్యాసని కావచ్చు, లేకపోతే అది కంట్రోల్ చేయలేకపోవటం అని కావచ్చు, లేకపోతే ఒకడో ఇద్దరు బయటకు వచ్చి వీళ్ళని ఎత్తి చూపించడం అని కావచ్చు. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు అనేకమైనటువంటి వెబ్ ఆఫ్ క్రైమ్స్లో దిగిపోయారమ్మా. దానివల్ల మనీ లాండరింగ్ యాక్ట్లోకి వచ్చేసారు, అండ్ చీటింగ్లోకి వచ్చేసారు, అండ్ వాట్ వి కాల్ దిస్ ఇమిగ్రేషన్. అక్కడ ఇంగ్లాండ్ ఉన్నటువంటి ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఇమిగ్రేషన్ యాక్ట్ ఎగ్నెస్ట్గా నువ్వు వెళ్ళిపోయావు. అన్ని కోణాల్లో దెబ్బతిన్నావు. సో మరి కేసు పడుతుందా సార్ వీళ్ళకి? ఆల్రెడీ కేసు పడింది, మరి శిక్ష పడుతుందా వీళ్ళకి? ఒకటి, మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, వాళ్ళు అక్కడ వాళ్ళు ఒక సిటిజన్స్ కదా, ఇక్కడ సిటిజన్ కాదు కదా అని చెప్పి. ఈవెన్ ఇంగ్లాండ్ కూడా కేసు పెట్టాలనుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అంటే కేసు పెట్టమని మనం ఎవరికి చెప్పం, కేసు పెట్టేసేసుకోండి అని మనం చెప్పలేము. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అయిన వాళ్ళు కేసు పెట్టాలి అనుకుంటే అక్కడ పెడితే కనుక, ఇండియాలో నీకు ప్రాసెస్ ఎందుకు చేసావు, ఇంగ్లాండ్ ఇక్కడ ఉంది, ఇంగ్లాండ్లో చేయాలి ప్రాసెస్, ఇంగ్లాండ్లోను ఇండియాలోను రెండింటిని కలిపేసి నువ్వు చేస్తున్నావు, కాకపోతే నువ్వు మా కంట్రీని కూడా చీట్ చేసావు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఇమిగ్రేషన్ యాక్ట్, ఇంగ్లాండ్ ఇమిగ్రేషన్ యాక్ట్ అనేది క్వైట్ ఎగ్నెస్ట్గా ఉంది ఇంగ్లీష్ ఇమిగ్రేషన్ యాక్ట్. అందుకని అక్కడ కూడా కేసు పెట్టుకోవచ్చు, అక్కడ ఆ కంపెనీ సుమోటివ్గా కేసు పెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్రాడ్ ఆఫ్ ఇండియా ఆర్ ఇంగ్లాండ్, ఇట్ ఈస్ ఫ్రాడ్ ఇన్ బోత్ ద ఏరియాస్. అందుకని ఏంటంటే ఇక్కడ కేసు పెడితే కనుక వాళ్ళకి ఆల్రెడీ లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఇక్కడ ఇబ్రహీంపట్నంలో కేసు పడింది, ఇంకా 2-3 కేసులు పడుతున్నాయి అన్నారు. ఐ డోంట్ నో ఆఫ్ ఇట్. కేసులు పడితే కనుక వాళ్ళు ఇక్కడ డిపోర్ట్ చేయమని చెప్పేసి అడిగేటువంటి రైట్ ఉంటుంది. అక్కడ కూడా ముద్దాయి తేలితే, ఇక్కడ కూడా ముద్దాయి తేలితే కనుక డిపోర్ట్ ఇండియాకి పంపించేమని. వాళ్ళ సిటిజన్షిప్ అంటే అక్కడ రెసిడెన్షియల్ పర్మిషన్ వచ్చేస్తుంది. సిటిజన్షిప్ అంటే ఇంగ్లాండ్ లాగా, యుఎస్ లాగా, లేకపోతే కెనడా లాగా, కెనడా కూడా రెసిడెన్సీ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చేసింది వాళ్ళకి. దాన్ని కూడా వాళ్ళు ఓవర్కమ్ చేసి ఇండియాకి పంపించే అవకాశం ఉంటుంది. నో పర్సన్, నో క్రిమినల్ కెన్ బి సేవ్డ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఎక్కడైనా సరే క్రిమినల్ ఈజ్ ఎ క్రిమినల్. ఆ క్రిమినల్ నుంచి అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ చేసే బిజినెస్ కరెక్ట్గా చేస్తే ఇండియాకి తీసుకురావడం ఇంపాసిబుల్. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, నందు కానీ మధుకర్ కానీ, మధుకర్ ఇప్పటివరకు అప్పుడు బయటకు అసలు మాట్లాడాలి. ఇన్నాళ్ళు జరిగింది, దగ్గర 5 days 6 days అయింది. మధుకర్ ఇప్పటివరకు స్టేట్మెంట్, మధుకర్ ఒక నందుకు సంబంధించిన వాళ్ళు ఒక అడ్వకేట్ మాట్లాడుతున్నాడు, నందు మాట్లాడుతుంది.
అతను వచ్చి మాట్లాడితే ఏమో వేరే ఫ్యాక్టర్స్ ఏమైనా వస్తాయేమో ఇప్పటివరకు రాలేదు. మధు చెప్తున్న దాని ప్రకారం చూసుకునేసరికి అసలు మా హస్బెండ్ చేస్తున్నాడు వ్యాపారం అని చెప్పుకుంటా వచ్చింది ఫస్ట్ నుంచి. మధుకర్ ఈజ్ ఆల్సో ఇన్ షో, మధుకర్ ఈజ్ హర్ హస్బెండ్. అఫ్ కోర్స్ మధుకర్ని అరెస్ట్ చేయొచ్చు ఏమో, అది మనకు తెలియదు. అప్పుడు నందుని అరెస్ట్ చేయరు సార్? నందు షీఈ్ నాట్ ఇన్ ద పార్ట్ ఇన్ ద కంపెనీ. అదే చెప్తాను అసలు నాకు కంపెనీ అనేది కాదు, అసలు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తా, అక్కడ డిఫరెన్షియేట్ చేసుకుంటాను. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాను, నా హస్బెండ్ చేసిన దానికి. మరి ఆ డిఫరెన్స్ ఏంటో నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆమె ఎక్కువ వీడియోస్ చూసేది ఇండియన్సే కదా, సో ఆమె ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఆమె చూసి మేబీ వాళ్ళ హస్బెండ్ నమ్మే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అంతే కదా, అప్పుడు ఆమెకేం ప్రాబ్లం ఉండదా? ఒక చీటింగ్లోకి వస్తారు వాళ్ళు, చీటింగ్లోకి వస్తారు. అండ్ అన్నిటికన్నా ఏంటంటే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ జెనీవా కాన్ఫరెన్స్లో ఇచ్చినటువంటి యాక్ట్ ప్రకారం ఏంటంటే ఈవెన్ ఇది హ్యూమన్ రైట్స్ను కూడా ఆటంకం కలిగించినట్టే వస్తుంది. అండ్ ప్రొవైడింగ్ జాబ్ అంటే మీకు జాబ్ ఇస్తున్నామని చెప్పి లేబర్ కింద వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు లేబర్ ప్రొవైడ్ చేయకపోవటం కూడా హ్యూమన్ రైట్స్కి ట్యాంపరింగ్ కిందే వస్తాయి. ఏ రకంగా చూసుకున్నా సరే ఇఫ్ ఇట్ ఆల్ అవి వాళ్ళు ఏదైనా ఒక లెక్కలు తీసుకొచ్చి అకౌంట్స్ అన్ని మాకు సరిగ్గానే ఉన్నాయి, మా కంపెనీ 8 కంపెనీస్ ఉన్నాయి, 8 పర్ఫెక్ట్గానే ఉన్నాయి, ఇండియాలో తీసుకున్న దానికి మాకు సంబంధం లేదు. ఆవిడ ఒక రిపీటెడ్గా ఒక మాట అంటున్నారు, మా పేరు చెప్పి వేరే వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి. అది నిజమైతే గనక వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు, నిజంగా కాకపోతే గనక వీళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఈవెన్ ఐఎమ్ పర్సనల్లీ సేయింగ్ దట్ వీళ్ళు కాకూడదనే కోరుకుంటున్నాను, వీళ్ళు అవ్వాలని నేనేదో కోరుకోవట్లేదు. బట్ ఒకటి అభం శుభం ఎరగనటువంటి వాళ్ళు స్టూడెంట్స్, చాలామంది స్టూడెంట్స్ ఎంతో ఆశతోటి 15 లక్షలు అంటే చిన్న అమౌంట్ కాదు. 15 లక్షలు ఒక వ్యక్తి మీద పెట్టిన తర్వాత ఏదో రకంగా వాళ్ళు వెనక్కి వస్తాయని చెప్పేసి ఆశలతో ఉంటారు. ఆ రకంగా కనుక మోసపోతే కనుక డెఫినెట్గా జస్టిస్ జరగాలి తప్ప ఇంజస్టిస్ అని జరగకూడదు అని అనుకుంటున్నాను. కానీ ఒకవేళ వీళ్ళు కాకపోతే సార్, నందునే ఇప్పుడు మీరు అన్నట్లు 6 days నుంచి ఆమె రియాక్ట్ అవుతుంది, సోషల్ మీడియాలో కావచ్చు, మీడియా ముందు కావచ్చు, ఆమె రియాక్ట్ అవుతుంది. వాళ్ళ హస్బెండ్ ఎందుకని ముందుకు రావట్లేదు? ఒకవేళ వాళ్ళు నిజంగానే ఈ ఫ్రాడ్ చేయకపోతే ఆయన ప్రూఫ్ చూపించవచ్చు కదా, ముందు మీడియా ముందు పెట్టారు. వ్యాపారంలో అనేకమైనటువంటి లిస్టులు ఉంటాయమ్మా. వ్యాపారం అనేది ఒక నమ్మకం అండ్ ఆల్సో ఏదైనా తప్పు ఇది ఎందుకు చేసామంటే ఇట్స్ బిజినెస్ అంటాడు. రూపాయికి అమ్మాల్సింది 2 రూపాయలకి ఎంత అమ్మామంటే బిజినెస్ అంటాడు. ఇంకో రూపాయి ఫ్రాడ్ అంటే ఫ్రాడ్ కాదు, ఇది బిజినెస్ అంటాడు. ఆవిడ చెప్పిన దాన్ని ట్రేస్గా చూసుకుంటే కనుక ఆవిడ ఏమంటుందంటే నందు చేసేటువంటి బిజినెస్ ఏదైతే ఉందో ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు మా మీద కక్ష కట్టి ఇట్లా చెప్తున్నారు అని చెప్పేసి. అండ్ సెకండ్ ఇంకో వాయిస్ ఏంటంటే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాం, ఏది గ్యారంటీ ఇవ్వవు అని చెప్పేసి అందే. ఈ 2 పారామీటర్స్ చూసుకుంటే అతని వాయిస్ అదే ఉండొచ్చు, రేపొద్దున అదే ప్రిపేర్ అయ్యి చెప్పచ్చు. అతను ఏం చెప్పినా సరే ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ పోగొట్టడానికి రీజన్ ముందు ఫాస్ట్ ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. అమౌంట్స్ కలెక్ట్ చేసుకుంది లీగల్ అమౌంట్ అనేది చూపించాల్సి వస్తుంది. నేను లీగల్గానే తీసుకున్నాను అమౌంట్, ప్రతి పైసా నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంది నాకు వచ్చినటువంటి ఒక సర్టిఫికేషన్ అంటే నాకు ఉన్నటువంటి ఒక క్వాలిఫికేషన్ తోటి నేను తీసుకున్నాను చూపించాల్సి వస్తుంది. ఆ కంపెనీ అనేది క్వాలిఫైడ్ కంపెనీ, సిఓఎస్సి ఇవ్వటానికి, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇవ్వడానికి ఎలిజిబుల్ కంపెనీ అని చూపించాల్సి వస్తుంది. అది డాక్యుమెంట్స్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. అవన్నీ కలెక్ట్ చేసుకుని నిజంగా రేపొద్దున చూపించగలిగితే అంబిగ్విటీ అనేది చాలా ఈజీగా క్లియర్ అవుతుంది, లేకపోతే శిక్ష పడుతుంది. సో అంటే ఈ ఫ్రాడ్ చేయకపోయినా సరే, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నా సరే, వాళ్ళు ట్యాక్స్ కట్టకపోవడం వల్ల కూడా వాళ్ళ మీద కేసు. ఖచ్చితంగా ట్యాక్స్ కట్టకపోవడం, ట్యాక్స్ ఇస్ మేజర్ థింగ్, ట్యాక్స్ కట్టాలి. సో ఎలాగో ఈ ఇష్యూ వల్ల అది కూడా బయటపడ్డది, అన్ని బయటపడుతుంది. కోట్ల మీద వ్యాపారం, 1-2 కాదమ్మా, 15 లక్షలు దగ్గర 200 మంది కస్టమర్. ఇటు ఇండియన్ కట్టలేదు, అటు లండన్ లో కూడా మెయిన్ చెప్తున్నాక ఫస్ట్ టైం మనం అనుకున్నాం. దీంట్లో ఎక్కువ జాబ్ డిజర్వ్ ఎవరు ఉంటారంటే ఇంగ్లాండ్ లో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఇంగ్లాండ్ లో ఉండేటువంటి వాళ్ళు దాచుకున్న పాకెట్స్ లోంచి ఈ అమౌంట్స్ కట్టుండొచ్చు. 600 pounds, 6,000 pounds, 6,000 pounds అనుకుంటా వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫీ. ఆ 6,000 pounds వాళ్ళు కట్టేసేసి భరోసా పెట్టుకుని వాళ్ళు నందు ఉంది నాకు, అక్కడ మధుకర్ ఉన్నాడని ఇండియా వచ్చేసిన వాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ మళ్ళీ వెళ్లకుండా పర్మనెంట్ గా డోర్ క్లోజ్ అయిన పరిస్థితి వచ్చింది. ఇదన్నిటికీ కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పడానికి రెడీగా అయ్యి బయటకు వచ్చి చెప్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్. కానీ జనరల్గా ఏంటంటే వ్యాపారం చేసేటప్పుడు అన్ని 100% పర్ఫెక్ట్గా చేసేవాళ్ళది రాదు. అన్లెస్ అంటే ఒక ప్రిన్సిపల్ అనేది పెట్టుకుని చేసేవాళ్ళు తప్ప. ఎంత ప్రిన్సిపల్ చెప్పుకున్నా స్టిల్ దేర్ ఈజ్ ఏ బ్యాక్ లాక్స్ ఇన్ ఇట్, ఏదో బ్యాక్ డోర్ ఉంటుంది. ఇది రాకుండా అతను ప్రూవ్ చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్. ఆవిడ రిపీటెడ్గా, వాళ్ళ అడ్వకేట్ కూడా రిపీటెడ్గా చెప్తుంది ఏంటంటే వాళ్ళు అక్కడ పాస్పోర్ట్ హోల్డర్స్, ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కారు అని నిరంతరం చెప్తున్నారు. అంటే
ఆ మాట చెప్పటమే పెద్ద సూసైడ్ వాయిస్ అంటున్నాను నేను. ఎగ్జాక్ట్లీ. అంటే మేము తప్పు చేయలేదు అని చెప్పాలి కానీ మేము ఇండియాలో చేయలేదు, మాకు ఇండియాతో సంబంధం లేదు అనడం అక్కడే దొరికిపోతున్నారు ఈ రోజు వరకు తను ప్రమోట్ చేసింది ఎవరు? ఇంగ్లాండ్లో ఉండేటువంటి ఆడవాళ్ళు కానీ ఇంగ్లాండ్లో ఉండే ఫ్యామిలీస్ కాదు ఆవిడ ప్రమోట్ చేసింది, ఇండియాలో ఉండే ఫ్యామిలీస్ ప్రమోట్ చేసింది. సో ఇప్పుడు ఇంగ్లాండ్లో వాళ్ళు కూడా ఇప్పుడు కేసు పెడితే, సో ఇంగ్లాండ్ వాళ్ళు కూడా ఒకవేళ కేసు పెడితే ఇండియాకి పంపించేస్తారా వాళ్ళని? అక్కడ యాక్ట్స్ ప్రకారం అక్కడ విచారణ చేస్తారమ్మా. ఓకే. నీరవ్ మోడీ కేసు చాలా మంది పాతపడిపోయింది. నీరవ్ మోడీ అనే అతను ఇక్కడ డైమండ్ ఎక్స్పోర్టర్, ఇండియాలో ఫ్రాడ్ చేశాడు, ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత అక్కడ కంపెనీ స్టార్ట్ చేశాడు. అక్కడ కంపెనీలో కూడా ఫ్రాడ్ కనపడింది. ముందు అతను అక్కడ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో ఉన్నాడు. అదే రకంగా మన కింగ్ ఫిషర్ అధినేతను కూడా అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా అక్కడ కస్టడీలో ఉన్నారు. అక్కడ జైల్లో వాళ్ళు పెట్టారు. వాళ్ళు ఇండియాకి కావాలి, ఇండియాకి పంపడానికి వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, బట్ ఎందుకంటే బిజినెస్ అక్కడ చేస్తున్నారు కాబట్టి. కానీ అక్కడ పనిష్మెంట్స్ చాలా దారుణమైన పనిష్మెంట్స్. సో ఇప్పుడు వీళ్ళకి ఏం జరుగుతుంది అంటారు? డెఫినెట్లీ వాళ్ళ పనిష్మెంట్ ఉంటుందమ్మా. డెఫినెట్లీ ఫ్రాడ్ కనుక ఇది ఇట్స్ ఏ ఫ్రాడ్ కేస్. ఫ్రాడ్ కేసులో వాళ్ళని అరెస్ట్ చేస్తారు. 10 years పనిష్మెంట్ ఉంది దానికి. అండ్ దట్ దే మే ఫేస్ ఎవ్రీథింగ్ ప్రూవ్ అయితే కనుక వాళ్ళకి ఎగనెస్ట్గా. అండ్ ఎస్, ఇట్ ఈస్ ఎ ఫ్రాడ్. అంటే ఒకటి రెస్పాన్సిబిలిటీ తీసుకుని మేము వెనక్కి అమౌంట్ ఇచ్చేస్తాము, ఎవరెవరో చెప్పండి అని చెప్తే చాలా అందంగా ఉండేదేమో స్టోరీ. కంక్లూషన్ నా వల్ల పొరపాటు జరిగిందా, ఇంకోళ్ళ వల్ల పొరపాటు జరిగిందా నాకు తెలియదు, నా మీద వచ్చిన అభియోగం, మీరు ఎంతమంది వస్తారో రండి, వాళ్ళ డాక్యుమెంట్స్ ఇవ్వండి, నేను ప్రూవ్ చేసేయండి, నేను ఇస్తాను, పెద్ద మనిషిని ఎవరైనా పెట్టండి అని చెప్తే ఎంత అందంగా ఉంటుంది. అవునవును. ఇంత ప్రాబ్లం ఇరుక్కోపోరు కదా, వాళ్ళకి కావాల్సింది డబ్బు, ఇచ్చేస్తే అయిపోద్ది కదా. సో ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఎక్కడ అరెస్ట్ చేస్తారు సార్? ఇండియాలో అరెస్ట్ చేస్తారా? ఇండియాలో ఆల్రెడీ కేసు ఉందమ్మా. ఇండియాలో డిపోర్టేషన్ ఉంది, లుకౌట్ నోటీస్ ఉంది. ఇక్కడ అరెస్ట్ చేస్తారు ఇక్కడ వస్తే కనుక. అక్కడ ఉన్న వాళ్ళని అక్కడ కేసు పెడితే అక్కడ అరెస్ట్ చేస్తారమ్మా. ఓకే, నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ కేసు గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది. సో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.